హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దళిత అసెంబ్లీ స్పీకర్గా గెడ్డం ప్రసాద్ గారు నియమించబడ్డారు. సో ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన బయోగ్రఫీ ఏంటి? నిజానికి ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు దళిత ముఖ్యమంత్రిని అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో మేము వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ అనౌన్స్ చేశాడు. కానీ దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, దళితులకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. అట్లాగే దళితులకి 3 ఎకరాలు ల్యాండ్ ఇస్తానని చెప్పాడు, ఆ హామీ కూడా నెరవేర్చలేదు అనేది విమర్శ ఉంది. అట్లాగే మళ్ళీ ఉప ఎన్నికల సందర్భంలో ఆయన దళిత బంధు కూడా ప్రవేశపెట్టాడు, కానీ అది కూడా అర్హులకు చేరలేదు అనేది ఉంది. సో దళితుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకనే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు తప్ప కేసీఆర్కి చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ మందకృష్ణ మాదిగను కూడా అనేక సార్లు జైల్లో పెట్టించడం, నిర్బంధాన్ని ఆయన మీద ఉపయోగించడం, ఇవన్నీ కూడా చేశాడు. అట్లాగే మరోవైపున గద్దర్ లాంటి సాంస్కృతిక యోధులను కూడా ఇబ్బంది పెట్టాడు తప్ప కేసీఆర్ ఎప్పుడు వాళ్ళని ఆదరించలేదని విమర్శ ఉంది. ఆ రకంగా కాంగ్రెస్ విమర్శ చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ మీద. మేము వచ్చిన తర్వాత దళితులకు పెద్ద పెట్టేస్తాం, దళితులకు ఇంపార్టెన్స్ ఇస్తాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు చెప్పింది. ఇంకా వీళ్ళైతే బీజేపీ వాళ్ళు అయితే డైరెక్ట్గా మేము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అనౌన్స్ చేశారు. అలాగే ఏంటంటే ఈ దళితులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళ పాపులేషన్ జనాభాలో ఎక్కువ ఉంటుంది. మొత్తం వీళ్ళ సంఖ్య పాపులేషన్ ఎక్కడైనా కూడా జనరల్గా దేశంలోనే ఎక్కువ వాళ్ళు ఉంటారు. కానీ అధికారంలో లేకపోతే సంపదలో వాళ్ళు కింది స్థానంలో ఉన్నారు. జనాభా పరంగా సంఖ్య పెద్దదే, కానీ అధికారంలో కానీ లేకపోతే సంపద ఈ రెండు చూస్తే వాళ్ళు కింది స్థానంలో ఉన్నారు. అందుకనే వాళ్ళని తీసుకురావడానికి అంబేద్కర్ కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టాలి. ఎందుకంటే సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ అధికారపరంగా కానీ వాళ్ళు వెనుకబాటుతనంతో ఉంటారు. కాబట్టి వాళ్ళని తీసుకురావాలంటే ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెడితే కానీ రాదు. అట్లాగే వరల్డ్ వైడ్ కూడా ఇవాళ ఉన్న ఫిలాసఫీ ఏంటంటే మార్జినల్ సెక్షన్స్ అంటారు. అంటే సమాజానికి బయట మెయిన్ స్ట్రీమ్లో లేకుండా బయట ఉన్న సెక్షన్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. అందరినీ కూడా గ్రోత్లో ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు బయటే ఉండిపోతే ఈ గ్రోత్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇవాళ ఉన్న క్యాపిటలిజానికి కూడా ఏంటంటే కన్జంప్షన్ సెంటర్డ్ క్యాపిటలిజం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే ఎంత వినియోగదారులు బలంగా ఉంటే క్యాపిటలిజం అనేది బలంగా ఉంటుంది. వినియోగదారులు లేకపోతే అది సర్వైవ్ కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఫోన్లలో ఒక 1000 రకాల సెల్ ఫోన్లు ఉన్నాయి. సో 1000 రకాల సెల్ ఫోన్లు సర్వైవ్ అవ్వాలంటే సెల్ ఫోన్ వినియోగదారులు పెరగాలి. నేను ఒకటే సెల్ ఫోన్ వాడతాను, అది కూడా 20 ఏళ్ళు 10 ఏళ్ళు వాడతానంటే ఆ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు. అందుకని మార్చే కల్చర్ని జనాల్లో పెంచుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ మార్చేస్తూ ఉండాలి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఇండియాలో తీసుకున్నప్పుడు కులం అనేది ఒక ప్రధానమైన ఇది. కులం బేస్ చేసుకొని సంపద కానీ అధికారం కానీ జ్ఞానం కానీ ఈ 3 అంశాలు కులం బేస్ చేసుకొని నిర్ధారించబడతాయి శతాబ్దాలుగా. సో అది స్వాతంత్రం తర్వాత మెల్లమెల్లగా మారుతూ వస్తూ ఉంది. బట్ ఇంకా మారాల్సింది చాలా ఉంది. ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు అధికారంలోకి దళితుల్ని, బీసీలని, ఎస్టీలని వీళ్ళని ఈ మార్జినల్ సెక్షన్స్ని ఒక కాన్షియస్గా డెలిబరేట్గా ప్లాన్ చేసుకుని తీసుకురావాలి. అవి రకరకాల పార్టీలు హామీలు ఇస్తున్నాయి ఈ రకంగా. ఇక్కడ కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాగానే స్పీకర్ని ఒక దళితుడిని ఎంచుకున్నారు. ఆయన పేరు గడ్డం ప్రసాద్. ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఆయన జూన్ 4వ తేదీ 1964లో బెల్కటూర్ అని తాండూరు మండలం వికారాబాద్ జిల్లా, అక్కడ ఆయన పుట్టారు. ఒక దళిత కుటుంబం, పేద దళిత కుటుంబం. ఎల్లమ్మ ఎల్లయ్య వాళ్ళ అమ్మ నాన్న పేరు. సో ఆయన అక్కడ విలియమ్ హై స్కూల్ అని అక్కడ తాండూరులో చదువుకున్నారు. దాని తర్వాత అక్కడే తాండూరులో ఉండే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత జహీరాబాద్లో పాలిటెక్నిక్ ఆయన చదివారు. ఇది ఆయన చదువు. ఇంకా ఉన్నత చదువులు చదివే స్తోమత వాళ్ళ కుటుంబానికి లేదు. అయితే ఆయనకి విద్యార్థి దశ నుంచే కొంత విద్యార్థి రాజకీయాల పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ కాలంలో ఏంటంటే
ఎక్కువగా గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నప్పుడు మనకున్న మేజర్ లీడర్లందరూ కూడా కాలేజెస్ నుంచే ఎవాల్వ్ అయిన వాళ్ళే. రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, వెంకయ్యనాయుడు కానీ, ఈవెన్ కేసీఆర్ కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ, ఆయన కూడా ఏబీపీ నుంచి వచ్చారు. ఇలాగా ఇవాళున్న టాప్ ఈ ఏజ్ గ్రూప్లో అంటే 45-50 ఏజ్ గ్రూపు లీడర్స్ అందరూ కూడా దాని అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కాలేజెస్లో నుంచి అదొక రకంగా కాలేజెస్ అనేది ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ పొలిటీషియన్స్ అనమాట. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వచ్చేసినాక స్కూల్ కాలేజీల్లో ఇది పోయింది. ఎందుకంటే వాళ్ళ ఉద్యమాలు ప్రైవేట్లో కాలేజెస్లో అలో చేయరు. స్టూడెంట్ ఆర్గనైజేషన్సే ఉండే ఛాన్సే లేదు ప్రైవేట్ కాలేజీల్లో. కాబట్టి అప్పుడు అలాంటివి ఉన్నాయి. ఈయన కూడా అలాగే ఉన్నాడు. తర్వాత యువజన సంఘంలో చేరాడు. కాంగ్రెస్ యువజన సంఘం ఉంది కదా, ఆ వింగ్లో చేరాడు. 89 నుంచి కూడా ఈయన కాంగ్రెస్ పట్ల అట్రాక్ట్ అయ్యాడు. 89 నుంచి ఇప్పటి వరకు ఆయన దాదాపు 23 ఏళ్ళ పాటు కాంగ్రెస్లోనే ఉంటున్నాడు. రకరకాల పదవులు ఆయన చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీగా పనిచేశారు, కోఆర్డినేటర్గా ఉన్నాడు, యువజన కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, తర్వాత పీసీసీ కమిటీలో 2002 నుంచి కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో చురుగ్గా ఆయన పాల్గొంటున్నాడు. ఇక ఆయన రాజకీయ నేపథ్యంకి వస్తే 2003లో మర్పల్లి నుంచి ఎంపీటీసీగా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది పదవులకు సంబంధించి. దాని తర్వాత 2008లో వికారాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈయన అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనకి టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అప్పుడు గెలిచాడు ఈయన ఉప ఎన్నికలో. మళ్ళీ 1 ఇయర్లోనే రెగ్యులర్ ఎలక్షన్లు వచ్చాయి. సో మళ్ళీ ఎలక్షన్లు జరిగినప్పుడు అప్పుడు కూడా ఈయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు ఎమ్మెల్యేగా. అయితే గెలిచిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి మినిస్టర్గా కూడా అవకాశం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో టెక్స్టైల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, జౌళి శాఖ అంటారు కదా, దాంట్లో ఆయన మినిస్టర్గా పనిచేశారు. ఆ టైంలో ఆయన చాలా చేనేత కార్మికుల ఇష్యూల మీద రాష్ట్రమంతా కూడా తిరిగి, ఈవెన్ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడంతా తిరిగి ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బలంగా ఉన్నారో ఆయా జిల్లాల్లో పర్యటించి వాళ్ళ సమస్యల్ని ఆయన చాలా వరకు పరిష్కరించడంలో చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తాడని ఆయనకి రికార్డు ఉందన్నమాట. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ వచ్చిన తర్వాత 14 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. తర్వాత యాక్చువల్గా 2004లోనే ఈయన కంటెస్ట్ చేయాలనుకున్నారు. అప్పట్లో ఏంటంటే 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ జాయింట్గా ఎన్నికలకు వచ్చాయి పొత్తు పెట్టుకొని. అందువల్ల పొత్తులో భాగంగా అక్కడ చంద్రశేఖర్ అని టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు ఈయన కాంగ్రెస్ తరఫున చంద్రశేఖర్ కోసం గెలుపు కోసం పనిచేశాడు. కాంగ్రెస్ అక్కడ చంద్రశేఖర్ గెలిచాడు కూడా. ఆ తర్వాత ఈయన 2008లో మళ్ళీ గెలవడం అనమాట. అంటే 2004 నుంచే ఈయన ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాడు. 2014లో ఓడిపోయాడు. తర్వాత 2018లో కూడా ఆయన ఓడిపోయాడు. అయితే 2023లో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం గెలిచాడు. సో దాంతో ఆయన్ని ఇప్పుడు స్పీకర్గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన స్ట్రాంగ్గా పాల్గొన్నాడు. తర్వాత కాంగ్రెస్ ట్రెడిషనల్గా అంటే రేవంత్ రెడ్డి కంటే కూడా కాంగ్రెస్లో ఆయన సీనియర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2017లో వచ్చాడు, 5 ఏళ్ళు అయింది, 5-6 ఏళ్ళు. కానీ ఈయన 89 నుంచి కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు. అలాగా సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్లో. తర్వాత వివిధ పదవులు చేశారు. ఆయనకి ఎక్కడా కూడా కరప్షన్ కానీ ఇంకొక ఛార్జెస్ కానీ బ్యాడ్ ఇది కానీ లేవు, రిమార్క్స్ లేవు. రెండోది ఆయన అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉన్న వ్యక్తి. అంటే మామూలుగా కొంతమంది పార్టీలు ఏందో దూకుడుగా ఉండి ప్రతిపక్షాల మీద దూకుడుగా ఉండడం అలాంటి స్వభావం ఉంటుంది. ఈయనకి ఏంటంటే కొంచెం మెతక స్వభావం, అందరినీ కలుపుకొని పోతాడు అనే ఒక పేరుంది. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఈయనంటే చాలా ఇష్టం ఉంది. అందుకని ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు ఎంఐఎం కానీ ఈయనకి మద్దతు తెలియజేశాయి సంపూర్ణంగా. అందుకని ఏకగ్రీవంగా ఈయన ఎన్నికయ్యాడు 14న. సో తొలి దళిత స్పీకర్గా ఈయన రికార్డు క్రియేట్ చేశాడు తెలంగాణలో.
మనకి ఇంతకుముందు మసూదనాచారి ఫస్ట్ స్పీకర్ తెలంగాణకి, ఆయన బీసీ. ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఆయన ఓసీ. సో ఇప్పుడు దళిత స్పీకర్ వచ్చారు. ఈయనకి మంచి పేరు ఉంది, ఎందుకంటే అసెంబ్లీలో ఒక పక్షపాతం లేని స్పీకర్ ఉండడం అవసరం. మనం చూసాము చాలాసార్లు అధికార పక్షం వైపు నిలబడి స్పీకరు ప్రతిపక్షాల గొంతుని నులిమేసే కార్యక్రమాలు విపరీతంగా చేస్తుంటారు. ఆ రకంగా ఇది ఇంపార్టెంట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు, ఒక చరిత్ర క్రియేట్ చేశాడు. ఇది నిజానికి ఆయన కెరీర్లోనే ఒక ఇంపార్టెంట్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ 7 అక్క చెల్లెలను కూడా అతనే చదివించారని కూడా వింటున్నాను. అవును అవును, అదే ఫ్యామిలీ తరపున కూడా గట్టిగా ఆయన కష్టపడి పైకి తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళు పేద దళిత కుటుంబం కాబట్టి అన్ని ఇబ్బందులన్నీ ఉంటాయి వాళ్ళకి. రెండోది గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోవాలి, అవి అంత క్వాలిటీ ఉండవు. సో కంపీట్ చేయడం చాలా కష్టం అవుతుంది బయట ప్రపంచంతో. మామూలుగానే తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రతో పోల్చినప్పుడు కొంత లేటుగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఉండడం, వాళ్ళు ఎప్పటి నుంచో స్కూల్స్ పెట్టడం వల్ల దళితులు అక్కడ కొద్దిగా అడ్వాన్స్గా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది లేటుగా మొదలవుతుంది వీళ్ళది. అంత హార్డ్షిప్లో కూడా ఆయన తోటి అక్కచెల్లను చదివించుకొని అటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు రాజకీయాలను చూసుకుంటూ నిలబడిన వ్యక్తి.